కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలన్న ఉద్దేశంతో ఒంగోలులో అన్నమయ్య సంకీర్తనలు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. మినీ స్టేడియంలో జరగనున్న అన్నమయ్య సంకీర్తనల ఏర్పాట్లను దామచల్ల తన కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుతో ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ పండుగ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కొండవీటి జ్యోతిర్మయి పాల్గొని కీర్తనలు ఆలపిస్తారని తెలిపారు. కూచిపూడి నృత్యాలు కూడా జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ తిరుమల లడ్డు ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ పాల్గొని అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం జయప్రదం చేయాలని దామచల జనార్దన్ రావు కోరారు. ఈ కొత్త సంవత్సరంలో మనకి సంక్రాంతి పండుగ అనేది చాలా మెయిన్ పండుగ అందరికి కూడా. ఈరోజు ఈ సంక్రాంతి పండుగ కూడా అందరూ కూడా ఎక్కడెక్కడ హైదరాబాదు, బెంగళూరు అంతా కూడా సొంత ఊర్లకి రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. దాని ఉద్దేశపూర్వకంగానే మన ఒంగోలులో మినీ స్టేడియంలో అన్నమాచార్య కీర్తనలు రేపు ఒక మంచి ప్రోగ్రాంని ఇక్కడ పెట్టాం. మన జ్యోతిర్మయ్య గారు రేపు దాంట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. కూచిపూడి నృత్యాలు, అదేవిధంగా అన్నదాన మన ప్రసాదం కానీ తిరుమల నుంచి కూడా లడ్డు ప్రసాదం కూడా ఎన్ని కూడా తెప్పిస్తూ ఉన్నాం. ఏదైనా మా ఉద్దేశం ఒకటే, ఈ సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి, మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామి కీర్తనలతోటి ఆ దీవెనలతోటి అంతా కూడా కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మన మినీ స్టేడియంలో పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేసాం, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు వచ్చిన వాళ్ళకి ప్రసాదం తినేటట్టుగా, అదేవిధంగా తిరుపతి తిరుమల లడ్డు ఇచ్చేటట్టుగా మళ్ళీ టోకెన్స్ కూడా ఇవన్నీ కూడా ఈటింగ్ కూడా జరిగింది. పాసులు కూడా ఇచ్చాం. మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మంచిగా వచ్చి రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నా. సాయంత్రం 6 గంటల నుంచి 10 దాకా ఇది ఉంటుంది, ప్రోగ్రాం ఉంటుంది. ప్రోగ్రామ్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చేసాం. ప్రికాషన్స్ మన డిఎస్పీ గారు కానీ, మన కమిషనర్ గారు కానీ, మన ట్రాఫిక్ కానీ అన్నీ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. కాబట్టి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం, మీకోసం పెట్టిన ప్రోగ్రాం ఇది. కాబట్టి మీ అందరూ కూడా వచ్చి అందరూ కూడా ఈ పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతోటి వచ్చి జయప్రదం చేసి మంచి కీర్తనలు వెంకటేశ్వర స్వామి దీవెనలతోటి అందరూ బాగుండాలనేదే మా ఉద్దేశం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భోగి రోజు 13వ తేదీ ఒంగోలు మినీ స్టేడియంలో అన్నమయ్య సంకీర్తనలు కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఒంగోలు శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిచే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి మా వైపు నుంచి, పోలీస్ శాఖ వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. దానికి తగినంతగా బందోబస్తుగా కూడాను మన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారి ఆదేశాల మేరకు బందోబస్తు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.